వాడితే అని చెప్పి మీ చేతులరా వాడిని చంపేశారు. ఇదంతా మనమే తిందాం. తినండి తినండి తినండి. అంత స్ట్రిక్టా? అయితే ట్రాన్స్ఫర్ చేద్దాం. కుదరదు. వాడిని ట్రాన్స్ఫర్ చేయిస్తే మన ఫైల్ శాశ్వతంగా క్లోజ్ చేస్తాడు. ఆ వచ్చేవాడు మన ఫైల్ ఓపెన్ చేసే అవకాశమే లేదు. దెర్ ఈజ్ ఓన్లీ వన్ వే. హీ హ్యాస్ టు పాస్ ద ఫైల్. ఇంతకు ముందు మీరు చేసిన ప్రాజెక్ట్స్లో నాణ్యత లేక ఆల్రెడీ మీ కంపెనీ బ్యాడ్ బుక్స్లో ఉంది. ఇదేంటయ్యా, పనులు చేయించమంటే మా బొక్కలు మాకే చూపిస్తాడు. సార్ మీరు 5% అన్నారు కదా, 10% చేయండి, మొత్తం ఆయనే చూసుకుంటాడు. ఓహో, అదా పని పూర్తి అవ్వాలే గానీ పర్సంటేజ్ ఏముందయ్యా? మీకు కావాల్సినంత తీసుకోండి. జాయింట్ సెక్రటరీ క్రాంతివర్ధన్ అతను ఇప్పుడు ఎక్కడుంటాడు? R&B గెస్ట్ హౌస్ లో. మళ్ళీ మీ పని పూర్తయ్యాక కలుస్తా. నమస్తే సార్ చెప్పారు కదా, మీరు పదే పదే బాత్రూమ్ కలకుండా చూసుకుని పూచి అయింది. అకౌంట్ సెక్షన్ లో అడ్వాన్స్ తీసుకుంటాను సార్. ఉంటాను సార్. సార్ నమస్తే సార్. నా పేరు గణపతి సార్. లాబీషన్ సార్. అందరూ ముద్దుగా బ్రోకర్ అంటారు సార్. జామన్ ఇండియా కంపెనీ వాళ్ళు వాళ్ళ ఫ్లైఓవర్ కాంట్రాక్ట్ కోసం ఎంత డబ్బు ఇస్తామన్నా మీరు సంతకం పెట్టనన్నారట కదా సార్. గ్రేట్ సార్. అసలు మీలాంటి వాళ్ళ వల్లే ఈ సమాజం ఈరోజు ఎంత బ్యాలెన్స్డ్గా ఉంది సార్. ఊరోసి సార్, మన ఊరోసి సార్. అర్థమైంది సార్. వెళ్ళొస్తా సార్. ఈ అమ్మాయి మైండ్ బ్లోయింగ్ సార్. ఈ అమ్మాయి ఐస్ బ్లోయింగ్ సార్. ఈ అమ్మాయి లిప్ బ్లోయింగ్ సార్. ఈ అమ్మాయి హార్ట్ బ్లోయింగ్ సార్. ఈ అమ్మాయి స్టమక్ బ్లోయింగ్ సార్. మరి ఈ అమ్మాయి ఇక చాలు, అంతకన్నా దిగమాక. ఈ అమ్మాయిని కన్ఫర్మ్ చేయి. 50,000. ఓకే. ఏ సార్ అన్న కమిషన్ పెంచండి. అరే గణన్న, ఒక్క నిమిషం. నమస్తే అన్న. ఏంటన్నా? నీతో పని వచ్చిందిరా. చెప్పన్నా. ఆ సినీ స్టార్ ఊరోసి ఎవరో నీకు తెలుసా? ఆ అమ్మాయి తెలియని వాళ్ళు ఎవరు ఉంటారన్నా ఈ ఆంధ్ర రాష్ట్రంలో? ఆ అమ్మాయితో నీకు ఆ అమ్మాయి ఏం తీసుకుంటుంది? 2 పుల్కాలు, గ్లాస్ పళ్ళరసం. డైటింగ్. జోకా? అమ్మాయి రేట్ ఎంత? ఏంటి రేటా? ఆ అమ్మాయి నిప్పనా? అయితే మనమే ఆర్పిద్దాం. ఎక్కడుంటుంది? ఈ ఊళ్ళోనే ఒక తెలుగు సినిమా ఇంగ్లీష్లో తీస్తున్నారట. ఆ అమ్మాయే హీరోయిన్. హోటల్ బంజారా హెవెన్స్లో మకాం. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. 1 అవర్లో అమ్మాయిని కన్ఫర్మ్ చేసుకుని నాకు ఫోన్ చేయి. కుదరా? అన్నా అది కాదు అన్నా. నువ్వు లోపలికి వెళ్ళాడు. ఏరా ఇంకా ఫోన్ చేయలే? అన్నా బాంబే, ఢిల్లీ, కలకత్తా, చెన్నై అన్ని ఛానల్స్ ట్రై చేశాను అన్న. ఏ మెనూ కార్డులో లేదు. నువ్వు అంటే ప్రేమామణి, సమిత, ఉదయతార, అంబరేశ్వరి, ఇంకా ఎక్కడుంది అమ్మాయి? హోటల్లోనే ఉందన్నా. అది వీళ్ళు హీరోలే కదా. ఈశ్వర్ బండితే రే బంజారా అనుకోని. ఓకే అన్నా. ఏరా హీరోయిన్ ఊరోసి అంటే నీకు ఇష్టమా? ఇష్టం ఏంటన్నా, ప్రాణం అన్నా. అసలు ఆ అమ్మాయికి ఫ్యాన్స్ ఎక్స్టేషన్ పెడితే నేనే ప్రెసిడెంట్ అన్నా. అబ్బా అంత ఇష్టమా? చెప్పాను కదన్నా, అసలు ఆ అమ్మాయి కోసం ఏదైనా చేస్తానన్నా. సరే వెళ్తావా? ఎక్కడికన్నా? ఇంకెక్కడికి రా, ఊరోసి దగ్గరికి. మీరు జోకులేకిందన్నా. అసలు ఆ అమ్మాయి ఎక్కడా, నేనెక్కడా? సరే ఒకసారి ఉండు. హలో వరా? నేను అదే మన ఈశ్వర్ లేడు, తను మన హీరోయిన్ ఓరోసి మీద మనసు పడ్డాడట. ఒళ్ళు పడాలనుకుంటున్నాడు. అదే అవుతుందిగా. ఓకే ఓకే ఇప్పుడే. అన్నా ఏమైందిరా? నిజంగానా అన్నా? అంటే నేను జోక్ చేసేవాళ్ళ కనిపిస్తున్నానరా? అంటే అది అన్నా, ఇప్పుడే నీ ముందే మాట్లాడాను కదరా. అవును అనుకో అన్నా.
కానీ కొంచెం నమ్మకం కలగట్లేదన్నా. పోనీరా. రూమ్ నంబర్ 333. అన్నా ఇంకా నమ్మలేకపోతున్నానన్నా. వెళ్ళరా, నేను చూసుకుంటాగా. నా పేరు మాత్రం రా నీకు రోయ్. అలాగే అన్నా. రే ఆగు. ఉం? ఆ అమ్మాయి నిన్ను చూసేసరికే నువ్వు మగాడివని విషయం అర్థమైపోవాలి, లేకపోతే చులకనైపోతావు. అర్థమైందన్నా. స్నానం చేస్తుంది, మన కోసమే అయిండొచ్చు. అమ్మాయి నన్ను చూడగానే మగానని తెలియాలి. తెలియాలి. ఎస్ కమింగ్. రాజు రెడీ అవుతున్న 10 minutes ఆగిరా. ఎక్స్క్యూజ్ మీ. ఎస్, హూ ఇస్ హీ? ఆ విషయం నేను అడగాలి. ఐఎమ్ సారీ, అతను ఎవరో నాకు తెలీదు. తెలియకుండానే ఇలా మీరిద్దరూ ఒకే గదిలో, ఇలాంటివి నేను ఎన్ని చూడలేదు. సారీ, యువర్ మిస్టేకెన్. నేను అలాంటిదాన్ని కాదు. రెడ్ హ్యాండెడ్ గా దొరికినప్పుడు అందరూ చెప్పే కబుర్లు ఇవే. ఈ విషయం మీరు కోర్టులో ప్రూవ్ చేసుకోండి. ముందెళ్ళి బట్టలు మార్చుకోండి, స్టేషన్కి వెళ్దాం. ప్లీజ్ గో. What the hell is going on? రై, హలో మేనేజర్. మే కమిన్. గుడ్ ఈవినింగ్ సార్, నా పేరు నవీన్, ఈ హోటల్ మేనేజర్. సార్, మేడం మా హోటల్కి రెగ్యులర్ కస్టమర్ అండి. ఆవిడ మాకు చాలా ఇంపార్టెంట్ గెస్ట్ కూడా. ఆవిడ అలాంటి ఆవిడ కాదు సార్. ఏంటి వాళ్ళతో పాటు హోటల్ని కూడా బుక్ చేయమంటావా? Oh God. సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒక్క నిమిషం. ఏంటి? మేడం, ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలంటే లాబీలో గణపతి అని ఆయన ఉన్నారు. ఆయన చాలా పెద్ద పెద్ద కాంటాక్ట్స్ ఉన్నాయి. మీరు అంటే ఆయన పిలుస్తాను. Please do it immediately. హలో, రిసెప్షన్. సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్ ఫణీంద్ర. గుడ్. డ్యూటీలో ఆ మాత్రం స్ట్రిక్ట్గా ఉండాలి. మాకు తెలుసు. ఎన్నాళ్ళైంది డ్యూటీలో జాయిన్ అయ్యి? అవసరమా? నేను చెప్పనా, 5 ఏళ్ళైంది. అసలు రాజమండ్రి, మీ ఫాదర్ స్కూల్లో తెలుగు పంతులు, స్పోర్ట్స్ కోట. పెళ్ళయింది, 2 పిల్లలు. ఒకడు 4th క్లాసు, ఇంకోటి 3rd క్లాసు. ఇవన్నీ మీకెలా తెలుసు? నువ్వు తెలుసుకోవాల్సింది ఇంకోటి కూడా ఉంది. నీ నెక్స్ట్ ట్రాన్స్ఫర్ నల్లమల అడవులు. హోమ్ మినిస్టర్ గారు. హలో అన్నా, నమస్తే అన్నా, నేను గణపతిని. చెప్పు కానీ ఏంటి విషయం? ఏం లేదన్నా, చిన్న ట్రాన్స్ఫర్ విషయం మాట్లాడాలి. సరే, ఈవినింగ్ ఇంట్లోనే ఉంటాను. ఏంటి ఇంటికి వచ్చానా? ఓకే. అలాగే అన్నా. సరే, ఈవినింగ్ వెళ్దాం. ఓకే అన్న, కంగ్రాట్స్ అయ్యా. కన్ఫర్మ్, నీ ట్రాన్స్ఫర్ కన్ఫర్మ్. రేపు పొద్దున్న నుంచి నీ డ్యూటీ నల్లమల అడవులే. అదేంటి సార్? రే, నువ్వేంటక్కడ వెళ్ళా? లేకపోతే ఏంటయ్యా, అసలు ఆవిడెవరో అనుకున్నావు? పెద్ద హీరోయిన్, సినిమాకి 1,25,00,000 తీసుకునే హీరోయిన్. అలాంటి హీరోయిన్ పట్టుకుని నువ్వు అరెస్ట్ చేస్తే బయట 14 న్యూస్ ఛానల్స్, 10 ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ వీళ్ళందరూ కలిసి, మేడం మీరు వ్యభిచారం కేసులో అరెస్ట్ అయ్యారంట కదా? అవును, మీరు ఇలా బుక్ అవడం ఇదే ఫస్ట్ టైమా? ఇంతకు ముందు కూడా అరెస్ట్ అయ్యారా అని. ఇంతకీ మీరు ఎంత చార్జ్ చేస్తారు మేడం? మీరు సినిమా ఒప్పుకునేటప్పుడు ఓన్లీ యాక్టింగ్ కోసం ఒప్పుకుంటారా, లేకపోతే దాని మీద ప్యాకేజ్ కూడా ఒప్పుకుంటారా? ఇలాంటి రకరకాల క్వశ్చన్స్తో ఆవిడని ఇబ్బంది పెడుతుంటే ఆవిడ పాపం తల దాచుకుంటూ ఇలా ఇలా అంటూ జీపెక్తే, మన దేశంలో ఎన్ని సమస్యలున్నా ఇంకే పని లేనట్టు మొత్తం ఛానల్స్ అని బ్రేకింగ్ న్యూస్, ఊర్వశి అరెస్ట్, వ్యభిచారం కేసులో ఊర్వశి అరెస్ట్, ఇలాంటివన్నీ తట్టుకుని ఆవిడకి అసలు అవసరం అంటావా? ఈ ప్రపంచంలో ఇంకే కేసులు లేవా? ఇది ఒకటే ఉందా? ఇదిగో ఫైనల్గా ఈ 1,00,000 తీసుకుని వెళ్తావా, లేకపోతే ట్రాన్స్ఫర్ ఆర్డర్ చేతిలో పెట్టమంటావా? నువ్వు డిసైడ్ చేసుకో. తీసుకో. సారీ మేడం.
చాలా చాలా థ్యాంక్స్ అండి. దానిదేముంది మేడం, నేను మీకు హెల్ప్ అయ్యాను, మీరు నాకు హెల్ప్ అవరా చెప్పండి. వెళ్ళొస్తాం మేడం. కంగ్రాట్స్ సార్. రావయ్యా గణపతి, రా రా రా. ఫైల్తో సహా వచ్చేసావే. వెరీ గుడ్, మై హార్ట్లీ కంగ్రాట్స్ అయ్యా. అవును, మేం చేయలేని పని ఇంత స్పీడ్గా ఎలా చేసుకొచ్చావయ్యా? వీక్నెస్ తెలిస్తే వీక్ చేయడం అని చెప్పు సార్. ఆ, ఆయన ఫేవరెట్ హీరోయిన్ ఊరొస్తో ఆ, డిన్నర్ మీటింగ్ ఏర్పాటు చేశా. ఆహా. అది బ్రేక్ఫాస్ట్ వరకు కంటిన్యూ అయింది. అబ్బో, లంచ్ టైం ఫైల్ మన చేతిలో వచ్చి పడింది. వెరీ గుడ్ వెరీ గుడ్. నువ్వు మామూలుడు కదయ్యా. సరే, దీంతో అయిపోయింది అనుకునేవు. ముందు ముందు మన ఇద్దరం బోల్డ్ వెంచర్లు చేయాలి. తప్పకుండా సార్, కానీ ఆ. సరదాకు అప్పుడప్పుడైనా మీ స్ట్రక్చర్స్ కొంచెం స్ట్రాంగ్ గా కట్టించండి సార్. మంచి దెబ్బ కొట్టావయ్యా. మరి నా కమిషన్. ఈ ఫైల్ మీద సంతకం అయ్యేసరికి నీ బ్రోకరేజ్ ఇంట్లో మీ ఆవిడ దగ్గర ఉంది. మీరు చాలా ఫాస్ట్ సార్. నీకన్నానా? ఎక్కడికి వెళ్ళాలన్నా? కళానికేతన్ పోనీ. కళానికేతన టాయ్ షాప్కి వెళ్దాం. టాయ్ షాప్కి వెళ్దాం లేరా, ముందు కళానికేతన్ పోనీ. ముందు టాయ్ షాప్కి వెళ్దాం. అరే కళానికేతన్ వచ్చిన తర్వాత టాయ్ షాప్ వస్తుంది. అయితే నేను కళానికేతన్ దగ్గర దిగను. చేతిలో వీడియో గేమ్ ఉంటే ఎక్కడా దిగడు. ఎందుకు తీసుకొచ్చా వీడియో గేమ్ తో? నేను తెలియదు, వాడే తెచ్చుకున్నాడు. ఈశ్వర్, నువ్వు బాబుతో ఉండు. అలాగే అన్నా. బాబుకి ఏం కావాలనిపించినా తీసుకో. అలాగే. డిస్కౌంట్ గురించి సార్ నమస్తే సార్. నమస్తే. నువ్వు పైకి వెళ్ళి సెలక్షన్ అయ్యాక కౌంటర్ దగ్గరికి వచ్చి ఓకే. ప్రిన్సిపల్ సెక్రటరీ గారి వైఫ్ ఏదో పీస్ సెలెక్ట్ చేసి ఉంచానని చెప్పి. అవును సార్, మీరు వస్తే చూపించమన్నారు. సరే, పద. సార్ కూర్చోండి సార్. బాబు, ఆ మేడం గారి కోసం తీసిన పీచ్ చూపించు. అది చూపించండి. ఎంత? 4,07,000 సార్. 4,07,000? కొత్త కార్ వస్తుంది కదా. నీ తాలూలో డిజైన్ సార్. ఎదుటోడు సొమ్ము అంటే ఎవరికైనా లోకు తేరగా వచ్చేదే కదా. హలో సార్ నమస్తే సార్. చెప్పు గణి. నేను కళానికేతన్లో ఉన్నా సార్. అదే ప్రిన్సిపల్ సెక్రటరీ గారి వైఫ్ ఏదో పీస్ సెలెక్ట్ చేసి ఉంచారు సార్, అది తీసుకోమన్నారు. తీసుకోండి. ఎంత? 4,07,000 సార్. డబ్బాళ్ళది కాదుగా, గట్టిగానే సెలెక్ట్ చేసి ఉంటారు. అంటే మన సస్పెన్షన్ ఎత్తించడంలో చాలా హెల్ప్ చేశారు సార్. తీసుకో. ఓకే సార్. ఇదిగోండి సార్. ఈశ్వర్, బ్యాగ్స్ తీసుకుందురా. థ్యాంక్ యూ సార్. ఎస్ మమ్మీ, డాడీ, మమ్మీ, డాడీ. డబ్బంతా వాడితే అని చెప్పి మీ చేతులరా వాడిని చంపేశారు. ఇదంతా మనమే తిందాం. తినండి, తినండి, తినండి.